నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సూర్య నమస్కారాలతో రికార్డు సృష్టించిన 26,000 మంది గిరిజన విద్యార్థులు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో వారానికి ఒకరోజు యోగా నేర్పిస్తామన్న మంత్రి లోకేష్. విశాఖ వేదికగా 22 వరల్డ్ రికార్డులు సాధించడమే లక్ష్యం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, నోడల్ అధికారి కృష్ణబాబుల వెల్లడి. ప్రపంచం చూపు విశాఖ వైపు. ఘనంగా అంతర్జాతీయ యోగా డే. తిరుమలలో సందడి చేసిన యువనటి గౌరీప్రియ మరిన్ని సినిమాల్లో నటిస్తున్నట్టు వెల్లడి. ఏయూ గ్రౌండ్స్ వేదికగా 26,000 మంది గిరిజన విద్యార్థులు యోగా, సూర్య నమస్కారాలతో ప్రపంచ రికార్డు నెలకొల్పారు. 108 నిమిషాల్లో 108 సూర్య నమస్కారాలు చేసి రికార్డు సృష్టించారు. మంత్రులు నారా లోకేష్, సంధ్యారాణి, కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్ రావు జాదవ్లు గిరిజన విద్యార్థులను అభినందించారు. వరల్డ్ యోగా డేను పురస్కరించుకుని అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన 26,000 మంది గిరిజన విద్యార్థులు యోగా, సూర్య నమస్కారాలతో ప్రపంచ రికార్డు నెలకొల్పారు. మాన్యం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ సారథ్యంలో ఏయూ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన యోగా వేదికపై 26,000 మంది విద్యార్థులు 108 నిమిషాల్లో 108 సూర్య నమస్కారాలు చేశారు. ఈ కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, మంత్రి సంధ్యారాణి, కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్లు ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులను అభినందించారు. రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లో వారానికి ఒకరోజు యోగా చేయించడానికి ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి నారా లోకేష్ చెప్పారు. 108 సూర్య నమస్కారాలతో రికార్డు సాధించిన గిరిజన విద్యార్థులను ఆయన అభినందించారు. చిన్నతనంలోనే తనతో కూడా తన తండ్రి చంద్రబాబు యోగాతో క్రమశిక్షణ నేర్పించారని గుర్తు చేసుకున్నారు. ఇక్కడ విద్యార్థులను చూస్తుంటే తన కుమారుడు దేవాంశ్ గుర్తొస్తున్నాడని లోకేష్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ వేదికగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ యోగా డేలో గిరిజన విద్యార్థులు రికార్డు సృష్టించడం అభినందనీయమని కేంద్ర మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్, రాష్ట్ర మంత్రి సంధ్యారాణిలు అభినందించారు. 108 నిమిషాల్లో 108 సూర్య నమస్కారాలు ఆనాడు మీరు చేసినప్పుడు మేమందరూ ఆశ్చర్యపోయాం. అంటే ఒక్క పిలుపు మేరకు మీరందరూ కష్టపడి యావత్ భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం మన వైపు చూసే విధంగా చేసినందుకు ప్రభుత్వం తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. ఈరోజు మనందరం గర్వపడాల్సిన రోజు. యావత్ భారతదేశం కాదు ప్రపంచం మొత్తం వైజాగ్ వైపు చూసిన రోజు. ప్రపంచ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు ఒక చరిత్ర సృష్టించారు మా గిరిజన బిడ్డలు. దాదాపు 25,000 మంది బిడ్డలు ఒకేసారి సూర్య నమస్కారం చేస్తాం. ఇదొక వరల్డ్ రికార్డ్ రేపు ప్రకటిస్తారు. ఇక్కడున్న పిల్లలందరికీ గౌరవ ప్రధానమంత్రి గారి తరఫున, గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున మా కంగ్రాచులేషన్స్ నేను చెప్పుకుంటున్నా, తెలియజేస్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు గౌరవ ప్రధానమంత్రి గారిని కోరి మీరు ఎప్పుడు జూన్ 21 నాడు యోగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు, ఈసారి మాకు విశాఖపట్నంలో అవకాశం ఇవ్వండి, ఎప్పుడు లేని విధంగా యోగాంధ్రలో మేము చేసి చూపిస్తామని కోరటం జరిగింది. దాంట్లో భాగంగా ఎప్పుడు లేని విధంగా 5 లక్షల మంది రేపు యోగాంధ్ర. आज यहाँ आकर मुझे बहुत प्रसन्नता है कि एक साथ 25,000 जो हमारे पहाड़ों में, जंगलों में रहने वाले जो हमारे बालक है, जो हमारे स्कूल में पढ़ने वाले विद्यार्थीगण है, हमारी बेटियां है, कि उन्होंने एक वर्ल्ड रिकॉर्ड यहाँ पर स्थापित किया और इसके पहले भी अपने वर्ल्ड रिकॉर्ड स्थापित कर चुका है।
लगभग 12 सूर्य नमस्कार 15 मिनट के भीतर करके आपने भी गिनीज बुक और रिकॉर्ड यहाँ पर स्थापित किया है। मैं आप सभी को बहुत बहुत शुभकामना देता हूँ और मुझे खुशी इस बात की है कि ये जो बालक, ये जो हमारे विद्यार्थीगण यहाँ पर देखे, ये सभी पहाड़ों में, जंगलों में रहने वाले, लेकिन हम ज़्यादातर शहरों में रहते हैं और शहरों के हमारे घर के या हमारे 25,000 మంది గిరిజన బిడ్డలు ఈ రోజు యోగా కార్యక్రమం చేస్తుంటే యావత్ ప్రపంచం కూడా మిమ్మల్ని చూసి ఆశీర్వదిస్తుంది. ఈ రోజు మిమ్మల్ని కేవలం ఆశీర్వదించడానికే రేపు యోగా కార్యక్రమం ఉంటే ముందు రోజు వచ్చి ఈ రోజు మీకు అందరినీ ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి మన విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు విద్యలో ఇన్ని మార్పులు వచ్చాయి మీ అందరికీ తెలుసు. యోగా కూడా మన విద్యాశాఖ మంత్రి గారు వచ్చిన తర్వాతనే మనం యోగా ఈ సంవత్సరంలోనే స్టార్ట్ చేశాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పిల్లలందరికీ యోగా నేర్పించాలి, యోగాంధ్రగా మన ఆంధ్రప్రదేశ్ ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఉండాలనే ఉద్దేశంతో మన స్కూల్స్లోనే మొట్టమొదటిసారిగా యోగా మొదలుపెట్టి గిరిజన విద్యార్థులందరూ కూడా దేనిలోనూ తీసిపోరు అని చెప్పడానికి ఇదే ఒక నిదర్శనం అని మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. గత నెల 21 నుంచి ఈ నెల 21వ తేదీ వరకు సుమారు నెల రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో గిరిజన విద్యార్థులు క్రమశిక్షణతో సూర్య నమస్కారాలు చేసి వరల్డ్ రికార్డు నెలకొల్పడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు గిన్నిస్ రికార్డులను సృష్టిస్తున్నాయి. సుమారు 3.5 లక్షల నుండి 5 లక్షల మందితో జరిగే యోగాభ్యసనకు ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర రాష్ట్రాల ప్రముఖులు హాజరయ్యారు. శరీరం ఆత్మల కలయికే యోగా. దేహాన్ని చైతన్యపరిచి మనసుకు ఉత్తేజాన్ని కలిగించేదే యోగా. సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడమే ఈ ప్రాచీన విద్య పరమావధి. ఈ అపూర్వ యోగా విద్యను సామాన్యులకు దరిచేర్చడం ద్వారా ప్రజలందరినీ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మహా ప్రదర్శనకు విశాఖ వేదిక కావడం గర్వకారణం. రాష్ట్రంలో మే 21వ తేదీన యోగాంధ్ర కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సామాన్యుల చెంతకు యోగాను చేర్చడమే లక్ష్యంగా నెల రోజుల పాటు ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించిన యోగా శిక్షణ కార్యక్రమం పూర్తయింది. దీంట్లో భాగంగానే విశాఖ సముద్ర తీరంలో గిన్నిస్ రికార్డ్ సాధనే లక్ష్యంగా సుమారు 5 లక్షల మందితో యోగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందులో ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ జిల్లాల నుండి వచ్చే జనమంతా భాగస్వాములయ్యారు. ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం నుండి భీమినీపట్నం వరకు 26 కిలోమీటర్ల మేర 326 కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేశామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, యోగా నోడల్ అధికారి ఎంటీ కృష్ణబాబులు తెలిపారు. గిన్నిస్ రికార్డు నమోదు కోసం కంపార్ట్మెంట్కు 10 మంది చొప్పున మొత్తం 4,600 మంది ప్రతినిధులు సహాయకులుగా ఉంటారని చెప్పారు. యోగా ప్రదర్శకులు 1,438, శిక్షకులు 907 మంది ఈ కంపార్ట్మెంట్లలో సిద్ధంగా ఉంటారని వెల్లడించారు. ప్రజలను వేదిక వద్దకు తరలించడానికి, యోగా పూర్తయిన తర్వాత వారి గమ్యస్థానాలకు చేర్చడానికి 9,995 వాహనాలు వినియోగిస్తున్నామన్నారు. ఇందులో 7,295 బస్సులు, ఇతర వాహనాలు ఉంటాయని చెప్పారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో కూడా ప్రత్యామ్నాయంగా వేదికను కూడా సిద్ధంగా ఉంచామని వెల్లడించారు. అయితే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి గారు ఇక్కడ విశాఖపట్నంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. రేపు మరి దానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు, దానికి మన కృష్ణబాబు గారిని స్పెషల్ ఆఫీసర్గా పెట్టి దాదాపు ఒక వారం నుంచి ఆయన ఇక్కడే ఉండి మొత్తం అన్ని పర్యవేక్షిస్తున్నారు. దాదాపు 3 లక్షలకు పైగా ప్రజలతో కలిసి మరి గౌరవ ప్రధానమంత్రి గారు యోగా చేయడం జరుగుతుంది. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారు, మొత్తం రాష్ట్ర మంత్రివర్గము, అన్ని ప్రజలు అందరూ కూడా ఇందులో చాలా యాక్టివ్గా పాల్గొంటారు. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలందరూ కూడా, విశాఖపట్నం ప్రజలందరూ కూడా ఇందులో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని.
ఇప్పుడు మనం ఏదైతే యోగాంధ్ర కార్యక్రమం అని పెట్టి నెల రోజుల నుంచి వేరియస్ కార్యక్రమాలు చేస్తున్నామో దానికి సంబంధించి మనం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్తో వాళ్ళు డాక్యుమెంట్ చేస్తున్నారు. సో 20 ఏరియాస్లో 20 రికార్డ్స్ మనం సబ్మిట్ చేశాము. అంటే లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ రిజిస్టర్డ్, అంటే హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ రిజిస్టర్డ్. ఒక ఈవెంట్కి 2,37,00,000 మంది రిజిస్టర్ అయ్యారు. సో వాళ్ళు వాలంటరీగా ఆధార్ బేస్డ్ ఆథెంటికేషన్ చేసి, సో అలాగే 1,50,000 సైట్స్లో ఒకే రోజు యోగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో అలాగే థిమాటిక్ యోగా కార్యక్రమాలు ఒక పర్టికులర్ థీమ్ని పెట్టుకుని హయ్యెస్ట్ నెంబర్ థిమాటిక్ యోగా ప్రోగ్రామ్స్, హయ్యెస్ట్ నెంబర్ టూరిస్ట్ డెస్టినేషన్స్లో మనం చేసిన ప్రోగ్రామ్స్. సో అలా ప్రతి ఆస్పెక్ట్లో కూడా అంటే సర్టిఫికెట్స్ ఆల్మోస్ట్ 25 లక్షల మంది సర్టిఫికెట్స్, అంటే 3 రోజులు కంటిన్యూస్గా యోగా ప్రాక్టీస్ చేసి వాళ్ళు ప్రాపర్గా చేశారని ట్రైనర్ సర్టిఫై చేసిన వాళ్ళు నిన్నటికే 27 లక్షల మంది ఉన్నారు. సో అది ఒక రికార్డు. సో అలా ప్రతి అంశంలో కూడా అంటే యోగాలో కాంపిటీషన్స్ కండక్ట్ చేశాం. ప్రధాని మోడీ విశాఖ చేరుకున్నారు. ఉదయం 6:25 ఆర్కే బీచ్ ప్రధాన వేదికకు వస్తారు. 6:30 గంటల నుండి 7:45 వరకు అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ప్రధానితో పాటు కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, నేవీ, కోస్ట్ గార్డ్, యోగా అసోసియేషన్ ప్రతినిధులు, అంతర్జాతీయ స్థాయి విద్యార్థులు పాల్గొంటారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖ వేదికగా 22 వరల్డ్ రికార్డులు సృష్టించారు. ప్రధాని నరేంద్ర మోడీ సాగర్ తీరంలో రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్రలో విజేతలైన 126 మందితో యోగాసనాలు వేయడమే కాకుండా 3.5 లక్షల మందితో వరల్డ్ రికార్డు సృష్టించనున్నారు. విశాఖ ఆర్కే బీచ్ నుంచి భోగపురం వరకు జరిగే యోగాసనాల వివరాలను మా బ్యూరో చీఫ్ చిట్టుబాబు అందిస్తారు. ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ వేదికగా అంతర్జాతీయ యోగా డేలో పాల్గొన్నారు. ఇక్కడ 22 వరల్డ్ రికార్డులు సాధించాలనే లక్ష్యంగా పెట్టుకుని పెద్ద ఎత్తున యోగా ఆసనాలు వేయనున్నారు. ప్రధానమంత్రితో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇదే వేదికపై ఉంటారు. ఈ వేదిక చూసినట్లయితే ఇది కొంతమందికి మాత్రం పరిమితం చేశారు. అటు వరుసగా చూసినట్లయితే ఒక 7 కుర్చీలు ముందు, 7 కుర్చీలు వెనకాల, అంటే ప్రధానమంత్రితో పాటు ముఖ్యమంత్రితో పాటు ఒక 14 మంది ఈ స్టేజ్ మీద కూర్చోడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చినటువంటి అధికారులు కూడా ఇదే వేదిక మీద కూర్చుంటారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర అంటే గత నెల 21వ తేదీ నుంచి ఈ నెల 21వ తేదీ వరకు సుమారు 126 మంది రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర పోటీలు నిర్వహించి దాంట్లో 126 మందిని ఎంపిక చేశారు. ఈ 126 మందితోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ఎదురుగా ఉన్నటువంటి దాంట్లో యోగాసనాలు వేస్తారు. వాళ్ళతో పాటు ప్రధానమంత్రి కూడా ఇక్కడ యోగాసనాలు వేస్తారు. వేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఒక 22 గిన్నిస్ రికార్డులు సాధించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పుడే సిఎస్ విజయనందు ఎంటీ కృష్ణబాబు గారు కూడా ఈ ఏరియాలో పరిశీలించి ఏర్పాట్లు పర్యవేక్షించారు. ముఖ్యంగా మనం చూసినట్లయితే కృష్ణబాబు బీచ్ పరిసర ప్రాంతాలందరినీ కూడా సిఎస్ గారు, చీఫ్ సెక్రటరీ గారు వచ్చి మొత్తం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ మనం 22 గిన్నిస్ రికార్డులు సాధించి గత రికార్డు కంటే గతంలో సూరజ్లో నిర్వహించినటువంటి రికార్డులను బదలుకొట్టి ఈ ఏడాది ఇక్కడ 22 వరల్డ్ రికార్డు సాధించడం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యోగాంధ్ర వేదికగా చేసుకుని ఉన్నారు. గతంలో సూరత్లో కేవలం 136,000 మందితో ఒక గిన్నిస్ రికార్డు ఉంది. ఆ రికార్డును బదలుకొట్టి 3 లక్షల మందికి పైగా 3.50 లక్షల మందితో యోగాసనాలు ప్రధానమంత్రితో సహా వేయించి ఒక 22 గిన్నిస్ రికార్డులు సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా సన్నాహాలు చేసింది. ఇందుకు రేపు ప్రధానమంత్రితో పాటు అందరూ కూడా యోగాసనాలు వేసి తదనంతరం ప్రధాని ఇక్కడి నుంచి ఐఎన్ఎస్ డ్యాగకి వెళ్ళి అక్కడి నుంచి ఢిల్లీకి పైన అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. కెమెరామెన్ శ్రీనివాస్తో చిట్టుబాబు, ఎస్టీవీ, విశాఖ నుంచి. తిరుమల శ్రీవారిని సినీ నటి గౌరీప్రియ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయం వెలుపల ఆమె మీడియాతో మాట్లాడారు. తన ఇష్టదైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు.
ప్రస్తుతం హీరో అశోక్ గల్లాతో పాటు మరో చిత్రంలో కిరణ్ అబ్బవరంతో నటిస్తున్నాడని తెలిపారు. తన చిత్రాలను ప్రేక్షకులకు ఆదరించాలని కోరారు. అందరికీ నమస్కారం. ఇవాళ తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. చాలా మంచి దర్శనం జరిగింది. నేను నా ఫ్యామిలీ అందరం కలిసి ఇక్కడికి దర్శనానికి వచ్చాము. నిజంగా నాకు చాలా ఇష్టం వెంకటేశ్వర స్వామి. ప్రతిసారి ఏదన్నా మంచి జరిగినా చెడు జరిగినా ఏదన్నా ఆయనే నాకు అన్ని అని నేను నమ్ముకుని ఉండే మనిషిని. సో ఇవాళ చాలా మంచి దర్శనం జరిగింది. ఐమ్ రియల్లీ వెరీ హ్యాపీ. అండ్ మీ అందరు కూడా హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ. లో అశోక్ గల్లా గారితో ఒక సినిమా ఉంది, దట్ ఈస్ గోయింగ్ టు రిలీజ్. దాని తర్వాత కిరణ్ అబ్బవరం గారితో చెన్నై లవ్ స్టోరీ అని ఇంకొక సినిమా స్టార్ట్ చేస్తున్నాము. అది కూడా షూటింగ్ స్టార్ట్ అయింది. ఇంకా తమిళ్లో ఇంకొక 2-3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో అప్డేట్స్ మెల్లగా వస్తాయి. సీక్వెన్స్ ఆల్రెడీ 2 వచ్చింది కదండి, 3 వస్తుందో లేదో మేము కూడా వెయిట్ చేయాలి యాక్చువల్లీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాయల చెరువు రాయల్స్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 10 రోజుల పాటు యోగా శిబిరం నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షులు బీజేపీ జిల్లా కార్యదర్శి బోండా ఎల్లాజీరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. 11 ఏళ్లుగా యోగాను విశ్వవ్యాప్తం చేస్తూ ప్రధాని మోడీ ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. విశాఖలో యోగా కార్యక్రమం నిర్వహించడం మనందరి అదృష్టమని చెప్పారు. ఈ కార్యక్రమంలో రామ్ చంద్రదాస్, శ్రీనివాస్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆయన ప్రధాన భాగాలు చేపట్టిన వెంటనే యోగా డే, ఇంటర్నేషనల్ యోగా డే అని ప్రతిపాదన పెట్టినప్పుడు మనందరం అనుకున్నాం ప్రధానమంత్రికి అది అవసరమా అని. కానీ ఈరోజు దాని అవసరం ఏంటన్నది ప్రపంచ దేశాలన్నీ గుర్తించాయి. ఆయన్ని విశ్వగురువుగా చేశాయి. 11వ స్థానంలో ఉన్న మన భారతదేశం వీళ్ళ 4వ స్థానానికి రావడంలో ఆయన చేస్తున్నటువంటి సాధన ప్రధానంగా యోగా. ఆ యోగ సాధనలో మనందరం నిమగ్నమై ఉంటే మన భారతదేశం అంతా కూడా ఆరోగ్య భారతంగా వెలుగొందుతుందని చెప్పి తెలియజేస్తూ, ఇక్కడ మన రాయల చెరువు అభివృద్ధికి 10 ఏళ్ళుగా నేను చేస్తున్నటువంటి కృషికి ఇదే విధంగా నేనైతే 10 మంది వస్తారేమో అని ప్రారంభించాను. ఈవేళ 30 మందికి దాటి మన యోగా శిక్షణ కోసం వస్తూ ఉన్నారు. దీన్ని తాత్కాలికంగా ప్రారంభించాం అనుకున్నాం. కానీ అందరి యొక్క కోరిక మేరకు మేడం గారిని రిక్వెస్ట్ చేస్తే ఒక 3 months వరకు వస్తానన్నారు. వాళ్ళని కూడా ఆ ప్రాంగణాన్ని కూడా ఒక 3 నెలల వరకు మేము వాడుకుంటామని చెప్పి మన కమిటీ వారిని కూడా చెప్దాము. నా ఆలోచన ఏంటంటే, మనం ఏదైతే జిమ్ ఉందో జిమ్ పక్కన ఖాళీగా ఉన్న స్థలంలో తప్పనిసరిగా ఒక కింద షటిల్ కోర్టులు, మీదన యోగా సెంటర్, మెడిటేషన్ సెంటర్, ఇలాగ సీనియర్ సిటిజన్స్ లైబ్రరీ ఇలాంటివన్నీ ప్లానింగ్ ఉంది. ఇప్పటికే నేను గత ప్రభుత్వంలో లెటర్ పెట్టడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్కి. ఆ లెటర్ పెట్టిన 1 monthలోనే చీఫ్ సెక్రటరీ లెటర్ రాశారు. ఆ ప్రభుత్వం వాడుకోలేకపోయింది. లేకపోతే ఆ రోజే 10 కోట్ల నిధులు ఈజీగా వచ్చేవి. ఈ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఒక పర్యాటక కేంద్రంగా డెవలప్ చేయాలి. ఎందుకంటే కోమటి చెరువు అని చెప్పేసి సిద్దిపేటలో నేను చూసాను, చాలా బాగుంటుంది. అక్కడ ఆరోగ్యంగా మనం వాకింగ్ వేరియస్, అలాగే పక్కన ఒక 3 ఎకరాల స్థలం ఉంది. ఆయన మనకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యోగాని డెవలప్ చేయడానికి చాలా కృషి చేశారు. యోగా అనేది ఏదో ఒక కార్యక్రమం కాదు, ఒక పని కాదు. ఇది మన యొక్క ఆరోగ్యానికి సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించింది కాబట్టి దీని గురించి మనం అందరం కూడా తెలుసుకుని మనం ఈ యోగా అనేది ఏంటి, ఎలాగ చేయాలి అనే దాన్ని మనం నేర్చుకుని చేసి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటే మన పిల్లలు కానీ ఒకవేళ మన తోడు ఎవరైనా సరే లేకపోయినా కానీ మన ఓన్గా జీవించడానికి మనకి కొంత శక్తిని వస్తుంది. ఇలాంటివన్నీ చేయడానికి మనకి ప్రధానమంత్రి గారు మనకి ఎంతో ఇది అవగాహన చేశారు. దీని గురించి రేపు 21వ తారీఖున మనకి విశాఖపట్నం వస్తున్నారు. ఆయన మనకి ఇక్కడికి మన ఆంధ్రాలో మనం ఉన్న ప్లేస్కి మన విశాఖపట్నం వస్తున్నారు కాబట్టి ఆయనకి మనం ఆహ్వానం పలుకుతూ మనం కూడా ఇంత బాగా నేర్చుకుంటున్నాము, వస్తున్నాము అని ఆయన తెలియజేయడానికి మనందరం కూడా ఏకదాటిగా అందరూ ఒకే మాట మీద ఉండి రేపు ఆయన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మనందరూ వెళ్ళి నేను కోరుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి వెంకటరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. యూనియన్ 5వ మహాసభలు గాజువాక 100 అడుగుల రోడ్లోని సిఐటియు కార్యాలయంలో జరిగాయి. సభలో పలు తీర్మానాలు చేశారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి చేకూరడం లేదని అన్నారు. న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికులు 10 గంటలు చేయాలని ఏదో దయదలిచి 10 గంటలు
చేయాలని చెప్పేసి అన్నటువంటిది ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే మరి కార్మికులు 10 గంటల పాటు రోజులో సగం డ్యూటీ చేస్తే ఎప్పుడు నిద్రపోతారు, ఎప్పుడు ఇంటి పనులు చేసుకుంటారు? అంటే ఈ రకమైనటువంటి మళ్ళా గత బానిస విధానంలోకే తీసుకురావడానికి కేవలం పెట్టుబడిదారులకి లాభం చేకూర్చడానికి, కార్మికుల్ని బానిసలు చేయడానికి ఈ రకమైన విధానాలను అవలంబిస్తుంది. దీన్ని మహాసభ తీవ్రంగా ఖండిస్తున్నది. దాని మీద పోరాటం చేయాలని నిర్ణయం చేయడం అనేది జరిగింది. అంతేకాకుండా ఈ కొత్త పిఆర్సీ వస్తే ఆ పిఆర్సీ ప్రకటించిన వెంటనే ఈ యొక్క కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు కూడా సమాన వేతనం అన్నది ఇవ్వాలని చెప్పని, పిఆర్సీ అమలు చేయాలని చెప్పని దాన్ని పోరాటం చేయాలని, అట్లాగే విలీన పంచాయతీ గాజువాక కాంట్రాక్ట్ కార్మికుల్ని వాళ్ళకి మినిమం టైం స్కేల్ ఇవ్వాలని చెప్పని కోర్టులో కేసు వేశాం. ఆ కేసు జీబీఎంసీ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ వాళ్ళ లాయర్లు రాకపోవడం వల్ల ఆ కేసుని క్లోజ్ చేయడం జరిగింది. ఈ యొక్క యూనియన్గా వేసినట్టు పిటిషన్ ఏదైతే ఉందో వాళ్ళు కాంట్రాక్ట్ కార్మికులుగా పంచాయతీల్లో గాజువాక మున్సిపాలిటీలో పనిచేస్తున్నట్టుగా ఆధారాలు చూపించితే వాళ్ళకి టైం స్కేల్ ఇవ్వాలని, దాన్ని కన్సిడర్ చేయాలని చెప్పేసి అందులో కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే కార్మికులందరూ కూడా అప్లికేషన్లను కమిషనర్ గారికి ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు యూనియన్తో చర్చించి ఆ రకంగా వేతనాలు టైం స్కేల్ వేతనాలు ఇస్తే సరే, లేని పక్షంలో కోర్టు ఆర్డర్ని ధిక్కరించారని చెప్పని ఆ రకంగా ఈ యొక్క ప్రభుత్వం మీద జీవీఎంసీ మీద కోర్టుకు వెళ్ళాలని చెప్పేసి కేసు వేయాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. పోరాటం చేసి భవిష్యత్తులో ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలన్నది ఈ మహాసభ ముఖ్య ఉద్దేశం. ఆ మహాసభలో రేపు భవిష్యత్తులో ఏ పోరాటం చేయాలని కూడా ఈ మహాసభలో నిర్ణయించడం జరుగుతుంది. ముఖ్యంగా నరేంద్ర మోడీ, అలాగే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఈ ప్రభుత్వాలు కార్మిక వర్గం మీద దాడి జరుగుతుంది. దాడి ముఖ్యంగా కార్మిక వర్గం మీదే. ఈ కార్మిక వర్గంలో మార్పు కార్మిక వర్గానికి ద్రోహం చేయాలని అప్పుడు 8 గంటల పని దినం కోసం 1947 సంవత్సరంలో 47 ముందు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసి 8 గంటల పని దినము, అలాగే పిఎఫ్, ఈఎస్ఏ, అలా పిల్లలకి స్కాలర్షిప్, అలాగే ఎవరైతే కార్మిక వర్గం ఉంటారో ఆ ఏరియాలో వాళ్ళకి నివాసమైన క్వార్టర్స్ ఇవన్నీ కూడా ఆ రోజు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసి సాధించుకున్నాం. అందువల్లనే 1946 యాక్ట్ కానీ, 1947 యాక్ట్ కానీ, అలాగే కార్మిక చట్టం కానీ, కాండ కార్మిక చట్టం కానీ ఎన్ని చట్టాలు రావడం జరిగింది. ఈ చట్టాలని ఏదైతే కార్పొరేట్ వ్యక్తికి అనుకూలంగా ఉండాలనే ఆలోచనతో నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం ఈరోజు కార్మికుల మీద దాడి చేస్తున్నారు. దొండపర్తిలోని మీరాజ్ సినిమాస్ కాంప్లెక్స్ లో పనిచేస్తున్న వర్కర్లను కులం పేరుతో అవమానించిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎల్ఐసి కూడలిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. మీరాజ్ సినీ కాంప్లెక్స్ లో గిరిజన మహిళలను కులం పేరుతో తిట్టి జ్యోతి వెంకటేశ్లపై చర్యలు తీసుకోవాలని సంఘం నేత వై రాజు డిమాండ్ చేశారు. ఇటీవల దళితులు, గిరిజనులపై దాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కులం పేరుతో దూషించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా ఉపాధ్యక్షుడిని విశాఖపట్నంలో దొండపర్తి ప్రాంతంలో మిరాజ్ సినిమా హాల్ ఉంది. దాంట్లో అనేక మంది మహిళలు పనులు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో యాజమాన్యం దళిత మహిళల పట్ల చాలా చులకనగా మాట్లాడడం జరిగింది. డ్యూటీ మేనేజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గిరిజన మహిళలు ముగ్గురికి సంబోధిస్తూ చాలా బూతులు తిట్టి అవమానించడం జరిగింది. బయటికి గెంటేయండి అని చెప్పేసి ఎం జ్యోతి చెప్తే అకౌంటెంట్ ఎవరైతే ఉన్నారో వెంకటేశు వాళ్ళని బయటకు నెట్టేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో దళితుల మీద, గిరిజనుల మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం దళితుల కోసం, గిరిజనుల కోసమే పాటుపడుతున్నామని చెప్తుంది. కానీ ఆచరణలో ఎక్కడ కూడా అది ప్రభుత్వం అమలు చేయటం లేదు. రోజు రోజుకి దళితుల మీద దాడులు, మన గిరిజనుల మీద దాడులు జరుగుతున్నప్పుడు కూడా ఎటువంటి చర్య తీసుకోలేదు. ఈరోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు పెట్టి దళితులకి, గిరిజనులకి న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్లు ఎక్కడ కూడా నెలల తరబడి తిప్పుతున్నారు. వాళ్ళని బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దాడి చేస్తున్నారు.
తిట్టారా లేదా ఇవన్నీ కూడా మాకు వీడియో రికార్డ్ చూపెట్టండి. వీడియో రికార్డ్ పట్టుకొని వెళ్తారా ఎవరైనా తిట్టినప్పుడు? పోలీసులు వీడియో రికార్డ్స్ తెమ్మని చెప్తున్నారు. అంటే ఏదైనా గొడవ జరిగితే ముందుగా ప్లాన్ చేసుకొని వీడియోలు చేసి దాన్ని చూపెట్టాలనేది పోలీసుల యొక్క ఉద్దేశం. ఈరోజు ఎవరైతే దళిత మహిళలు ఉన్నారో, గిరిజన మహిళలు ఉన్నారో, కులం పేరుతో తిట్టిన జ్యోతి అలాగే వెంకటేశ్వర మీద వెంటనే చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే హెడ్లైన్స్ మరోసారి. సూర్య నమస్కారాలతో రికార్డు సృష్టించిన 26,000 మంది గిరిజన విద్యార్థులు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో వారానికి ఒకరోజు యోగా నేర్పిస్తామన్న మంత్రి లోకేష్. విశాఖ వేదికగా 22 వరల్డ్ రికార్డులు సాధించడమే లక్ష్యం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, నోడల్ అధికారి కృష్ణబాబుల వెల్లడి. ప్రపంచం చూపు విశాఖ వైపు, ఘనంగా అంతర్జాతీయ యోగా డే. తిరుమలలో సందడి చేసిన యువనటి గౌరీప్రియ, మరిన్ని సినిమాల్లో నటిస్తున్నట్టు వెల్లడి. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.